కస్తూరాబ్ గాంధీ బాలికా విద్యాలయంలో మనకి టీచింగ్ పోస్టులుగా ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది కదండి రీసెంట్గా. సో ఆ నోటిఫికేషన్కి ఎలా అప్లై చేసుకోవాలి, టీచింగ్ పోస్టులకి ఎలా అప్లై చేసుకోవాలి, ఎవరెవరు అప్లై చేసుకోవాలి, ఏజ్ లిమిట్, అప్లికేషన్ ప్రాసెస్ లైవ్లో ఈరోజు ఈ వీడియోలో అయితే చూసేద్దాం. స్కిప్ చేయకుండా వీడియో ఫుల్గా చూస్తే ఎలా అప్లై చేసుకోవాలి, ఎవరెవరు అప్లై చేసుకోవాలి, ఇలా ప్రతి ఒక్క డౌట్ కూడా క్లియర్ అవుతుందన్నమాట. అండ్ మర్చిపోకుండా వీడియో చూసే ముందు ఒక చిన్న లైక్ చేసి అయితే వీడియో చూడండి. మీరిచ్చే ఒక చిన్న లైక్ వల్ల ఇన్ఫర్మేషన్ ఎంతో కొంతమందికి హెల్ప్ అయ్యే అవకాశం అయితే ఉంటుందండి. అండ్ కొత్తగా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్స్ అప్డేట్స్ అన్నీ కూడా మీతో షేర్ చేస్తూ ఉంటానండి. ఇంకా లేట్ చేయకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ కేజీబీవీ నుంచి వచ్చిన నోటిఫికేషన్ యొక్క ఓవర్వ్యూ చూసేసి నెక్స్ట్ అప్లికేషన్ ప్రాసెస్ ఏంటనేది లైవ్లో చూసేద్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కస్తూరాబ్ గాంధీ బాలికా విద్యాలయంలో ఖాళీగా ఉన్న బోధన సిబ్బంది పోస్టుల భర్తీగా కొత్త నోటిఫికేషన్ అయితే విడుదలైంది కదా. సో రాష్ట్ర వ్యాప్తంగా 352 కేజీబీవీ పాఠశాలలో మొత్తం కూడా 299 పోస్టులుగా భర్తీ చేస్తున్నారు. ఈ నియామక ప్రక్రియను సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారన్నమాట. ఉపాధ్యాయ వృత్తిలో స్థిరమైన అనుభవాన్ని సంపాదించాలని కోరుకునే మహిళా అభ్యర్థులకు ఇదొక మంచి అవకాశంగా చెప్పవచ్చండి. సో ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటున్నారో వెంటనే కూడా ఈ వీడియో ఫుల్గా చూసేసి వెంటనే కూడా అప్లై చేసుకోండి. ఈ నియామకాలకు సమగ్ర శిక్ష పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారన్నమాట. తూర్పుగోదావరి అండ్ నెక్స్ట్ అంబేద్కర్, కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా మరియు గుంటూరు జిల్లాలు మినహా అంటే ఈ జిల్లాలు తప్ప ఏపీలో ఉన్న అన్ని జిల్లాల వారు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. మనకి కేజీబీవీ నోటిఫికేషన్లో మొత్తం వేకెన్సీస్ వచ్చేసరికి 299 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. అందులో మనకి చూడండి ప్రిన్సిపల్ పోస్టులు ఉన్నాయి, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ పీజీటీ పోస్టులు ఉన్నాయి, అలాగే సిఆర్టీ పీఈటీ పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. దానికి ఏజ్ లిమిట్ చూడండి 18 to 45 ఇయర్స్ అయితే ఉండాలన్నమాట. అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీస్ వాళ్ళకైతే 50 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. సో మనకి నార్మల్గా అయితే 45, ఈ కేటగిరీ వాళ్ళకైతే 50 ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ దివ్యాంగ మహిళలకు వచ్చేసరికి 52 ఇయర్స్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అలాగే మాజీ సైనిక మహిళలకు వచ్చేసరికి 45 ఇయర్స్ వరకు అనమాట. అండ్ నెక్స్ట్ దరఖాస్తు ఫీ చూడండి, అప్లికేషన్ ఫీ వచ్చేసరికి 300 రూపీస్ అనమాట. అండ్ నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి ఇందులో ఎటువంటి ఎగ్జామ్ ఉండదండి. జస్ట్ మీకు వచ్చిన అంటే మీ యొక్క క్వాలిఫికేషన్లో మార్క్స్ ఆధారంగా అయితే ఉంటుంది. అలాగే ఎక్స్పీరియన్స్ బేస్డ్ పై ఉంటుంది అనమాట. అండ్ ఫైనల్గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. సో ఇదే అనమాట సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి. ఇందులో మనకి ఎటువంటి ఎగ్జామ్ ఉండదు, ఎటువంటి ఇంటర్వ్యూ కూడా ఉండదు అనమాట. అండ్ నెక్స్ట్ ఎంపికైన అభ్యర్థులకు పోస్టుల ఆధారంగా మనకి ప్రభుత్వం నిర్ణయించిన కాంట్రాక్ట్ శాలరీ అయితే ఉంటుంది. ప్రిన్సిపల్, పీజీటీ, సిఆర్టీ, పీఈటీ పోస్టులకు సపరేట్గా మనకి శాలరీ అయితే ఉంటుంది అనమాట. శాలరీ ఎంత ఏంటనేది నేను నోటిఫికేషన్లో అఫీషియల్గా వచ్చిన నోటిఫికేషన్లో చూపిస్తాను. అండ్ నెక్స్ట్ అప్లికేషన్ ప్రాసెస్ చూడండి. ఫస్ట్ ఓవరాల్గా చూసేసి నెక్స్ట్ లైవ్లో అయితే చూద్దాం. ఏమీ లేదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకోవాలి. తర్వాత మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్అప్ చేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మీ యొక్క క్వాలిఫికేషన్కి సంబంధించిన సర్టిఫికేట్స్ అన్నిటిని కూడా స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. ఇప్పుడు రీసెంట్గా దిగిన హాఫ్ సైజ్ ఫోటో, అలాగే సిగ్నేచర్ ఇవన్నీ కూడా సబ్మిట్ చేసి ఫైనల్గా అప్లికేషన్ ఫీ 300 కూడా సబ్మిట్ చేసి ఫైనల్గా సబ్మిట్ అని క్లిక్ చేసి ఒక ప్రింట్అవుట్ తీసుకొని ఉంచుకోవాలి. సో ఇంపార్టెంట్ డేట్స్ కూడా చెక్ చేసుకోండి. స్టార్టింగ్ డేట్ వచ్చేసరికి 27th మే అనమాట. అండ్ లాస్ట్ డేట్ వచ్చేసరికి 5th జూన్ అనమాట. అంటే ఇంకా ఎన్నో డేస్ అయితే లేదు, జస్ట్ 5 days, 4 to 5 days అలా ఉంది అంతే. సో వెంటనే కూడా అంటే లాస్ట్ డేట్ వరకు వెయిట్ చేయకుండా వెంటనే ముందుగా అప్లై చేసుకోండి ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటారో. సో ఎందుకు ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు అంటే కేజీబీవీ పాఠశాలలో ఉద్యోగాలు మహిళల అభ్యర్థులకు ప్రత్యేక అవకాశాన్ని అయితే కల్పిస్తుంది. విద్యారంగంలో సేవ చేయాలనుకునే వారికి ఇది ఒక మంచి వేదికనే అనుకోవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పాఠశాలలో పనిచేసే అవకాశంతో ఉండడంతో పాటు విలువైన అనుభవం కూడా పొందవచ్చు అనమాట. ఇంకా ఫైనల్గా చెప్పుకోవాలంటే ఏపీ రాష్ట్రంలోని కస్తూరాబ్ గాంధీ బాలికా విద్యాలయంలో విడుదలైన 299 టీచింగ్ పోస్టులకు నోటిఫికేషన్ మహిళలకైతే ఒక మంచి అవకాశంగా అనుకోవచ్చు. సో అర్హత కలిగిన మహిళా అభ్యర్థులు చివరి తేదీ లోపుగానే అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఇప్పుడు ఎలా అప్లై చేసుకోవాలో చూద్దాం. అలాగే అఫీషియల్గా వచ్చిన నోటిఫికేషన్ కూడా ఒకసారి చూపిస్తాను, చూసేయండి. సో కేజీబీవీ నుంచి వచ్చిన అఫీషియల్గా నోటిఫికేషన్ అనమాట. సో ఇక్కడ కనిపిస్తున్న ఈ డిస్ట్రిక్ట్స్ తప్ప అన్ని జిల్లాల వారు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇందులో మనకి ప్రిన్సిపల్, పీజీటీ, సిఆర్టీ, పీఈటీ పోస్టులు ఉన్నాయి కదా, ఓన్లీ ఉమెన్ క్యాండిడేట్స్కి అప్లై చేసుకోవడానికి ఉంది.
చూడండి పోస్టులు వచ్చేసరికి 299. ఏ పోస్ట్‌కి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది కూడా క్లియర్‌గా ఇచ్చారు. అలాగే డిస్ట్రిక్ట్ వైస్ టీచింగ్ వేకెన్సీస్ కూడా ఇచ్చారనమాట. ఇక్కడ చూడండి శ్రీకాకుళంలో నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చేసరికి 25. ఆ 25లో ప్రిన్సిపల్‌కి 2, సిఆర్‌ఈటీ సబ్జెక్ట్స్ చూడండి మ్యాథ్స్‌లో 2, సోషల్‌లో 2 అండ్ నెక్స్ట్ సిఆర్‌ఈటీ టోటల్ చూసుకుంటే 4 అనమాట. ఇలా టోటల్ వేకెన్సీస్ వచ్చేసరికి 25. ఇలా మనకి డిస్ట్రిక్ట్ వైస్ కూడా ఇచ్చారనమాట. డిస్ట్రిక్ట్ వైస్ ఏ పోస్ట్‌కి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనేది క్లియర్‌గా ఇచ్చారనమాట. అండ్ నెక్స్ట్ ఎన్టీఆర్ జిల్లాకి టోటల్ వేకెన్సీస్ వచ్చేసరికి 3, ప్రిన్సిపల్‌లో ఎన్నున్నాయి, పీఆర్‌ఈటీలో ఎన్నున్నాయి, సిఆర్‌ఈటీలో ఎన్నున్నాయి, ఇలా జిల్లా వైస్ ఇచ్చారనమాట. అలా టోటల్ వేకెన్సీస్ వచ్చేసరికి 299 వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. సో, అందుకే ఏపీలో ఉన్న అన్ని జిల్లాల వారు కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ అలాగే మీ యొక్క డిస్ట్రిక్ట్ నేమ్ అనేది కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేసేయండి. ఎందుకంటే మీ యొక్క జిల్లాకి సంబంధించిన నోటిఫికేషన్స్, అప్డేట్స్ రాగానే వెంటనే షేర్ చేయడానికి అవకాశం అయితే ఉంటుందండి. సో, ఎవరైతే జాబ్స్ కోసం ఎదురు చూస్తున్నారో వెంటనే మీ యొక్క డిస్ట్రిక్ట్ నేమ్ అనేది కామెంట్ చేసేయండి. చూసారు కదా, అప్లికేషన్ ప్రాసెస్ అయితే చూసేద్దాం. ఇక్కడ కనిపిస్తున్న లింక్ యాజ్ ఇట్ ఈస్ క్రోమ్‌లో కానీ గూగుల్‌లో కానీ సెర్చ్ చేయండి. నేను రౌండప్ చేస్తున్నాను కదా, సో అదే. సో, మనకి ఓపెన్ చేయగానే స్టార్టింగ్ మనకి హోమ్ పేజ్ అయితే ఇలా కనిపిస్తుంది అనమాట. కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం కేజీ బీవీ అని ఇలా కనిపిస్తుంది. కొంచెం లైట్‌గా స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ 26, 27కి సంబంధించిన ఇప్పుడు వచ్చిన నోటిఫికేషన్ యొక్క అప్లికేషన్ ఫామ్ అనమాట. ఇది వచ్చేసరికి ఇక్కడ మనకి అప్లికేషన్ అలాగే రిజిస్ట్రేషన్ అని స్టార్టింగ్ డేట్, లాస్ట్ డేట్ ఇవన్నీ కూడా కనిపిస్తాయి అనమాట. వీటన్నిటిలో ఏం చెక్ చేసుకోక్కర్లేదు, ఎందుకంటే మనకి జూన్ 5 వరకు ఉందన్న విషయం తెలిసిందే కదా. ఇక్కడ చూడండి ఫర్గట్ పాస్వర్డ్ రిజిస్టర్ హియర్ అని కనిపిస్తుంది కదా, జస్ట్ దాని మీద క్లిక్ చేస్తే చాలు అనమాట. సో, అంతకన్నా ముందు మీరు నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్ తెలుసుకోవాలంటే కొంచెం స్క్రోల్ చేస్తే మనకి నోటిఫికేషన్ డీటెయిల్స్ అని అయితే కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేస్తే మీరు నోటిఫికేషన్ డీటెయిల్స్ చూసుకోవచ్చు. అంటే ఏమేమి పోస్టులు ఉన్నాయి, పోస్ట్ ఎలిజిబిలిటీ ఏంటి, ఇప్పటివరకు చూసారు. మీరు అఫీషియల్గా వచ్చిన నోటిఫికేషన్ డీటెయిల్స్ అన్నీ చెక్ చేసుకోవాలంటే ఇక్కడ కొంచెం స్క్రోల్ చేస్తే మనకి కనిపిస్తుంది కదా, ఎన్ని పోస్టులు ఉన్నాయి, నోటిఫికేషన్ ఏంటి, ఇలా క్లియర్గా ఈ డౌట్స్ కూడా క్లియర్ చేసుకోవచ్చు అనమాట. సో, ఇప్పటి వరకు చూసారు కాబట్టి ఇప్పుడైతే నేను రిజిస్టర్ నవ్ అని కనిపించింది కదా స్టార్టింగ్ మనకి. సో, మళ్ళీ నేను కిందకి వెళ్ళిపోయి రిజిస్టర్ హియర్ పై క్లిక్ చేశాను నేను. సో, క్లిక్ చేయగానే మనకి ఇక్కడ 5 ఆప్షన్స్ అయితే వస్తాయి. అప్లికేట్ ఆర్ అడ్వైజ్డ్ టు రీడ్ నోటిఫికేషన్, అంటే మీరు నోటిఫికేషన్ చదివి ఇన్స్ట్రక్షన్స్ అన్నీ తెలుసుకునే వచ్చారా లేదా, సో కేర్ఫుల్గా అప్లికేషన్ అనేది ఫిల్అప్ చేసుకోండి అని మనకు ఒక 5 ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి అనమాట. ఆ 5 ఆప్షన్ మీద కూడా మనం టిక్ చేసి ప్రొసీడ్ అని క్లిక్ చేయాలన్నమాట. అంటే మీరు ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా తెలుసుకునే ఉండాలి, అలాగే ఎటువంటి రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకూడదు అనమాట అప్లికేషన్లో, అదొకటి గుర్తుపెట్టుకోండి. సో, అన్ని ఇన్స్ట్రక్షన్స్ అన్నీ తెలుసుకున్న తర్వాతే మీరు అప్లై చేసుకోవడానికి చూడండి. సో, నెక్స్ట్ అని క్లిక్ చేసిన ప్రొసీడ్ అని క్లిక్ చేసిన వెంటనే మనకి రిజిస్ట్రేషన్ ఫామ్ అయితే ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. సో, ఆధార్ నెంబర్, మొబైల్ నెంబర్, నేమ్, సర్నేమ్, జెండర్ ఇలా ప్రతి ఒక్కటి కరెక్ట్గా ఫిల్అప్ చేసి నెక్స్ట్ అని క్లిక్ చేస్తే మనకి మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ అన్నీ కూడా ఓపెన్ అవుతాయి అన్నమాట. సో, ఇక్కడితో మనకి రిజిస్ట్రేషన్ కంప్లీట్ అవుతుంది అంతే. సో, నెక్స్ట్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మీకు పర్సనల్ డీటెయిల్స్ అండ్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అండ్ నెక్స్ట్ ఫైనల్గా అప్లికేషన్ ఫీ ఇవన్నీ కూడా కరెక్ట్గా ఫిల్అప్ చేసి సబ్మిట్ అని క్లిక్ చేయడమే. పర్సనల్ డీటెయిల్స్ అంటే మీ యొక్క క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అన్నీ కూడా అడుగుతారు. అలాగే ఎడ్యుకేషనల్కి సంబంధించిన సర్టిఫికేట్స్ అన్నిటిని కూడా స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. మీ యొక్క హాఫ్ సైజ్ ఫోటో జేపీజీ ఫార్మేట్లో అప్లోడ్ చేయాలి. సిగ్నేచర్ కూడా ఎటువంటి షాడోస్ లేకుండా ఒక వైట్ పేపర్ మీద సిగ్నేచర్ చేసి అది స్కాన్ చేసి అప్లోడ్ చేయాలన్నమాట. అండ్ ఇంకా అప్లికేషన్ ఫీ పే చేసి లాస్ట్లో సబ్మిట్ చేసి ప్రింట్అవుట్ తీసుకోవాలి. సో, ఇదన్నమాట అప్లికేషన్ ప్రాసెస్ అయితే చాలా చాలా సింపుల్ అండి. సో, ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటారో వెంటనే కూడా అప్లై చేసుకోండి. ఇందులో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేసేయండి అండ్ మీ యొక్క డిస్ట్రిక్ట్ నేమ్ అనేది కూడా కామెంట్ చేసేయండి. మరో మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుద్దామండి. మర్చిపోద్దండి, వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ ఇచ్చేసి వెళ్ళండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ వల్ల ఇన్ఫర్మేషన్ ఎంతో కొంతమందికి హెల్ప్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. అండ్ కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్స్, అప్డేట్స్ అన్నీ కూడా మీతో షేర్ చేస్తుంటాను. సీ యూ టు నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ like, share and subscribe. Bye bye.